हरि ओम हरि ओम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम శ్రీమాత్రే నమః సర్వమంగళాయ నమః। ఈరోజు మీకు హృదయరేఖలో భాగంగా అనేక వీడియోలు మీద అంటే హృదయరేఖ గురించి తెలిస్తే అనేక జీవితాలు సుఖమయం చేసుకుంటారని, ఆనందమయం చేసుకుంటారని, ఈ హృదయరేఖ అనేటువంటిది జీవితానికి, సంసారానికి ఆయుపట్టు కాబట్టి శారీరక బలము, అనారోగ్యాలు అవి ఒక ఎత్తు, ఈ జీవితానికి చిన్నపిల్లలు ఆవేశంతో ఆలోచన లేకుండా తొందరపడే నిర్ణయాలు తీసుకునేవారికి ఈ రేఖలు చూసి జాగ్రత్త పడతారనే ఉద్దేశంతో ఈ రేఖను హృదయరేఖ గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఆయుష్ రేఖ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది, బుద్ధి రేఖ ఎలా ఉంటుంది. ఈ ఆయుష్ రేఖ బుద్ధి రేఖ ఎలా ఉంటుంది కదా, ఈ పైన హృదయ రేఖ ఉంటుంది. తర్వాత ఈ రేఖలు ఎక్కడికి పోతే బుద్ధి రేఖ కొన్ని చెప్పాను, తర్వాత డెప్త్గా ముందు నా వీడియోలు ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు అనేక వీడియోలు, అనేక బాగా నిజ జీవితాలతో జరిగేటువంటి వాస్తవాలతో మీ ముందుకు తెస్తాను. వాటిని మార్పు చేసుకొని వాటిని మీరు మంచి రేఖలుగా మార్చుకునేటువంటి విధానం అవలంబించి జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఈరోజు హృదయ రేఖ ఏ వైపుకు తిరిగితే, ఏ స్థానం పోతే ఆ స్థాన ఫలితాలు చెప్పాలి. ఇప్పుడు హృదయ రేఖ అనేటువంటిది ఇది చూపుడు వేలు, ఇది వచ్చేసి మధ్య వేలు, ఇది వచ్చేసి సూర్యవేలు లేదా రవి వేలు, ఇది చిట్టుకుని వేలు. ఈ తర్వాత ఇలా వచ్చేస్తే ఈ రేఖలు అనేటువంటి కలిసి ఉంటే ఒక రకం, విడిపోతే ఒక రకం. ఇంతకుముందు చెప్పాను, విడిపోతేనేమో స్వతంత్ర భావన, కలిసి ఉంటేనేమో తల్లిదండ్రుల మీద ఆధారం. అంటే విడిపోయినప్పటి నుంచి మీకు స్వతంత్ర జీవనం ఏర్పడుతుంది. అంటే కష్టపడి పనిచేసి సంపాదించే ఇటువంటిది విడిపోయిన దాకా తల్లిదండ్రుల మీదనో మీ యొక్క సంరక్షణ మీదనో ఆధారపడుతుంది. అంటే సంరక్షణ తల్లిదండ్రులు అనేటువంటిది మీకు రేఖల యొక్క నేను చెప్పే ప్రతిదీ తెలిస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ హృదయ రేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది కదా, ఈ హృదయ రేఖ అనేటువంటిది గురుస్థానం పోయింది. అంటే స్థాన బలం ఇప్పుడు దాకా చెప్పింది ఒక ఇది. ఈ యొక్క స్థానం ఈ గురుస్థానం కానీ ఎవరికైతే హృదయ రేఖ పోతుందో వారు ఆ స్థాన బలం, గురువు యొక్క ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు ఈ హృదయ రేఖ పోయిన వారికి ఉంటాయి. అయితే హృదయ రేఖ చూపుడు వేల కింద ఉన్న గురుస్థానంలో పుట్టిన నిష్కల్మైన ప్రేమ ఉండువారును. ఈ రేఖ అనేటువంటిది ఎవరికైతే చూపుడు వేలుకి కింద పోతుందో, ఈ గురుస్థానం పోతుందో వారికి నిష్కలమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. అంటే ఈ అడ్డంకులన్నీ చూసుకో. తర్వాత రేఖ సాపీగా ఈ చూపుడు వేల కింద పోతే వారికి నిష్కలమైన ప్రేమ ఉంటుంది. సాటి వ్యక్తిని కానీ, తన భార్యని కానీ, ఇతరుల యొక్క సోదరులు కానీ, ఫ్రెండ్స్ని కానీ, వారిని ప్రతి ఒక్కరిని గౌరవించే వారికి ఈ యొక్క గురుస్థానం వరకు పోయిన రేఖ మంచి లక్షణాలు చూపుతుంది. అదేవిధంగా హృదయ రేఖ రెండు పాయలుగా చీలి ఒకటి గురుస్థానం, ఒకటి శని స్థానం పోతే, అంటే శని స్థానము గురుస్థానం మధ్యకి పోతే రెండు శాఖలు కలిసి ఒకటిగా పోయినా, మధ్యకి పుట్టి రెండు శాఖలు కలిసి ఒకటిగా పోయినా స్నేహ లక్షణములు గొప్పవి. అంటే ఈ యొక్క చూడండి రేఖ అనేటువంటిది ఇలా పోయింది. ఈ రెండు ఇటు పోయేసి ఒక శాల ఇది మధ్య భాగం, ఇది వచ్చేసి మధ్య భాగం, ఇది ఒకటి ఇట్లా పోయింది, ఇంకొక పాయి చేది ఇట్లా మధ్యలో పోద్ది, అంటే ఆనవదు. అంటే ఈ మధ్యలో ఒక పాయ, అంటే ఎవరికైతే చివరి రెండు పాయలు చీలుతుందో, ఒకటి గురుస్థానము, గురు శని మధ్యకి, శని కాదు ఇది శని, ఈ మధ్య భాగం, ఈ మధ్యలోకి ఎవరికి పోతుందో అంటే రెండింటి మధ్యలోకి ఒక పాయ, గురువు స్థానంలోకి ఒక పాయ. ఎవరికైతే హృదయ రేఖ రెండు పాయలుగా చీలి ఒకటి గురుస్థానం, మరొకటి శని గురువు మధ్యకి పుట్టి రెండు శాఖలు కలిసి, అంటే ఈ విధంగా ఒకటి ఇది ఈ రెండు శాఖలు కిందకి నేరుగా వచ్చినట్టు
శాఖలు కలిసి ఉన్న ఎడల స్నేహ లక్షణములు గొప్పవి. అంటే ఫ్రెండ్షిప్ అనేటువంటిది గొప్పగా చేస్తారు. 10 మంది స్నేహితులు జీవితం అంతా 10 మంది తనను ఆశ్రయించుకునే ఉందరు. ఎవరికైతే ఏ నాయకుడికైనా ఏ ఉద్యోగైనా మోసం చేయకుండా ఉండే, అంటే 10 మంది ఉన్నారంటే మోస లక్షణాలు చెప్పి అబద్ధాలు చెప్పేంతవరకు తర్వాత ఎవరు ఉండరు. కానీ మంచి చేసే నాయకుడు చుట్టూ 10 మంది ఉన్నారు అంటే, మంచి చేసే నాయకుడు ఒకళ్ళ ఎన్ని తిట్టినా ఎన్ని నడిచినా మంచి చేసే గుణం ఎవరిదో లేదో ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఈ మంచి చేసే లక్షణాలు నాయకులకు కానీ అధికారులకు కానీ గ్రామ పెద్ద కానీ ఎవరైనా కావచ్చు, వారికి ఈ గురుస్థానంలో ఉన్నటువంటి ఈ హృదయ రేఖ ఒక పాయ గురుస్థానం, ఒక పాయ ఈ గురువు శని మధ్యకి పోతే వారికి 10 మందికి మేలు చేసే గుణం ఉంటుంది. వారి వెనకాల 10 మంది ఎప్పుడు ఉంటారు. 10 మంది ఎందుకు ఉంటారు? సాయం చేస్తేనే కదా, లేకపోతే ఎందుకు ఉంటారు? ఈ రోజుల్లో ఒకరు నమ్మరు. అంటే మన సహాయ సహకారాలు అందించేవారికి, 10 మంది స్నేహితులు ఉండేవారికి, 10 మందిని తాను ఆచరించి ఉండేవారికి, అటువంటి వారికి ఈ హృదయ రేఖ అనేది చివరిలో 2 పాయలు చీలి ఒక పాయ గురుస్థానం, ఒక పాయ శని గురు మధ్యలో పోతుంది. తర్వాత హృదయ రేఖ అనేటువంటిది శిరోరేఖ వైపున పుట్టి చివరికి వెళ్ళిన పిసిని కొట్టుతనం. అంటే ఈ హృదయ రేఖ అనేది కలవబడ్డ, ఇది ఆయుష్ రేఖ, ఇది శిరోరేఖ. ఈ హృదయ రేఖ అనేది ఎలా పుడుతుంది? కలిస్తే ఒక ఫలితం. ఈ వైపు పుడుతుంది శిరోరేఖకు, ఈ సూప్ అంతా శిరోరేఖ వైపు పుడుతుంది కలవకుండా. ఈ శిరోరేఖ వైపున ఎవరికైతే రేఖ పుట్టి హృదయ రేఖ వస్తుందో, ఇప్పుడు ఈ హృదయ రేఖ కూడా డౌన్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇలా ఈ శిరోరేఖ వైపున ఎవరికైతే హృదయ రేఖ పుడుతుందో వారు చివరికి, అంటే ఇట్లా చివరికి వచ్చేయాలి రేఖ. ఈ యొక్క బిట్ ఇలా చివరి, ఇది ఈ చివరికి వచ్చేస్తే, ఇలా వచ్చేస్తే వారు పిసిని కొట్టు. అంటే మామూలుగా ప్రతి ఒక్కరు మంచివాడు నటిస్తున్నారు. పిసిని కొట్టు, ₹1 ఒకరికి ఇవ్వాలన్నా వాడు ఒప్పుకోడు, ఇచ్చినట్టే నటిస్తాడు. చివరికి రూపాయి కూడా ఇవ్వడు. ఇచ్చింది కూడా మామూలుగా ఇంకో ఇతరుల దగ్గరే తీసేసుకొని అన్నీ చేసినట్టు అద్దంలో చూపిస్తాడు, ఏం చేయడు. అటువంటి వారికి ఈ యొక్క పుట్టి శిరోరేఖ పుట్టి చివరికి వెళ్ళిన పిసిని కొట్టు, కపటి మోసం. అంటే పిసిని కొట్టితనం ఉంటుంది. కపటి ప్రేమ అంటే పెట్టే డబ్బులు సొంత డబ్బులు ₹1 పెట్టాడు. ఎవరి డబ్బులతో అందరూ మందు దాపుతుంటాడు, ఎవరి మోసం చేసి మందు దాపుతుంటాడు. అంటే అలాంటి పిసిని కొట్టితనము, కపటి, ₹1 పోనివ్వడు. అంటే చాలా డబ్బు అనేది ₹1 తీడు. ఆఫీసులో ఖర్చు పెట్ట ₹1 తీసి ఎవరి నెత్తిలో టోపీ పెడతాడు, ఎవరి చేతిలో ఖర్చు పెట్టేస్తాడు, ఏమి తెలియనట్టు నటిస్తాడు, అందరినీ నమ్మిస్తాడు. అలాంటి వాళ్ళకి ఈ యొక్క శిరోరేఖ వైపున హృదయ రేఖ పుట్టి చివరికి వస్తుంది. అలాంటి వాళ్ళని నిత్య లెక్కలు చూసుకునేవారు. వాడు చేసే ప్రతి రూపాయి, నాది పోయిందా వాళ్ళది వచ్చిందా, నాది పోయిందా నా వాళ్ళది వచ్చిందా లెక్కలు చూసుకొని తినే తిండి దగ్గర నుంచి తాగే మందు వరకు కూడా ఆ ₹10 తనను పోకుండా ఇతరుల మీద చేతులు పెట్టి పైకి మాత్రం నేను పెట్టానని చెప్పి మోసం చేసి అబద్ధాలు చెప్పేవారుగా ఉంటారు. కాబట్టి ఆ యొక్క మంచి లక్షణాలు చెడు లక్షణాలు బేరీజ్ వేసుకొని మరి కొంత వివరంగా చెప్పుకోవాలి. అదేవిధంగా హృదయ రేఖ శని స్థానంలో పుట్టి ముద్దుగా పుట్టిన ఈ హృదయ రేఖ అనేటువంటిది, ఇది శని స్థానం మధ్య వేలు. ఇది ఉంటుంది కదా, ఈ రేఖ అనేటువంటి శని స్థానం వరకు ఇది గురు శని మధ్య, ఇది శని. ఈ శని స్థానంలో రేఖ పుట్టి హృదయ రేఖ బయలుదేరిన అటువంటి వారు ఎలా ఉంటారంటే, శని స్థానంలో పుట్టి ముద్దుగా, అంటే బాగా బాగా ఉంటుంది, ముద్దులాగా ఒక కొయ్యి ఎట్టుంటుందో అట్టుంటుంది అనమాట, ముద్దులాగా. అలా శని స్థానంలో పుట్టిన హృదయ గలవారు కామ ప్రధానమైన హృదయం నిర్మించును. వారేనా ఉదయం లేచి నుంచి సాయంత్రం దాకా ఎక్కడికి పోయినా ఏ ఊరితో ఎవరిని తీసుకోమని వారికి కామం గురించే చెప్తారు. ఈ కామమే వారికి ప్రధానము. శని స్థానంలో అంతమైన రేఖ వల్ల 90% ఎక్కువ శాతము వారి కామం గురించే ఆలోచించేటువంటి గుణం ఉంటుంది. మిగతావన్నీ ఒక ఎత్తు, మిగతాన్ని జరిగిపోతలే అని చెప్పేసి ఎప్పుడు కూడా ఈ కామం గురించి చెప్పేవరకు హృదయ రేఖ ఇక్కడి నుంచి శని స్థానంలో
పుట్టి కిందికి వస్తుంది. శని స్థానంలో హృదయ రేఖ పుట్టి కిందికి వచ్చేవరకు కామం ప్రధానం. ఇంకా మంచి లక్షణాల రేఖలు చూసుకోవాలి తర్వాత, అంటే జనరల్ రిజల్ట్ అంటే అంతే. అదే కామమే ప్రధానమైంది మా హృదయం. సమకామ అంటే ప్రవర్తన ఆయుర్దాయంతో, అంటే వీరు నిరంతరం ఆలోచన సరళంతా కామం గురించే కాబట్టి ఆయుష్ తక్కువ ఉంటుంది. అంటే మధ్యలో వీరి యొక్క ఆయుష్కి భంగం కలుగుతుంది. అంటే మనిషి మనసు మొత్తం కామం ఉంటుంది కాబట్టి వీరికి త్వరగా బాడీలో ఉన్నటువంటి మొత్తం ఒక్కొక్కటి ఆవిరైపోతూ చివరికి ప్రాణాప్రాయం తెచ్చుకునే స్థితి కూడా ఉంటుంది. శని స్థానంలో ఎవరికైతే ఆత్మరేఖ లేక హృదయరేఖ ప్రారంభమవుతుందో వారు ప్రేమ కోసమే పడతారు, ప్రేమ గురించి ఆలోచిస్తారు, కామమే జీవితం అనుకుంటారు, మందు తాగడం, కామానికి పోవడం. అలాంటి వ్యసనాలు ఉండేటువంటి వ్యక్తికి ఈ విధంగా ఉంటుంది. ఈ వ్యసనాల గురించి చెప్పేటప్పుడు మిగతా రేఖలు కూడా చూసుకోవాలి కాబట్టి ఇది కామం ప్రధానమైంది కాబట్టి కామం గురించి మాత్రం వాళ్ళు జీవితం అంతా ఉద్యోగమైనా సరే అదే చూస్తుంటారు కాబట్టి ఆ విధంగా మనం అలాంటి రేఖ ఉన్న వారికి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.